26 జనవరి నాడు 6 గ్యారెంటీల 4 అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్నాడు కదా. అమ్మలక్కలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మి పేరుతోని ఇస్తామన్న తులం బంగారము అన్ని కూడా ఇస్తుండ్రా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను ఓ విలేకరు అడిగితే ఏమంటుండో చెప్తాపాన్రి. అయ్యా మంత్రి గారు, 6 గ్యారెంటీల గురించి మీ మనసులున్న మాట చెప్పుర్రి. ఈ 26వ తారీఖు అయితే రాదు, కానీ విడతల వారీగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది ముమ్మాటికి నిజం. ఇన్నరా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటున్నాడో. జనవరి 26 తారీఖు నాడు కూడా 6 గ్యారెంటీలు అమలు అయ్యేది ఏం లేదన్నట్టే చెప్పబట్టి ఎన్నికల ముంగట ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేస్తాము, కానీ ఇప్పుడు కాదు అప్పుడోటి చేస్తామని అనబట్టే. అంటే 26 జనవరి నాడు కూడా అన్ని పథకాలకు పురాగ న్యాయం జరిగేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నదంటే అనుమానుల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టున్నది కదా. అయ్యా ముఖ్యమంత్రి గారు అంటేనేమో అన్నారంటారు. ఎవరు సారు మిమ్మల్ని 6 గ్యారెంటీల ఆశ పెట్టమన్నది? రైతు భరోసా అని పెట్టి ఆ పథకం గురించి చెప్పమన్నది. రైతు రుణమాఫీ చేయాలని రైతులు అడిగినరా? ఆడోళ్లకు 2500 నెల నెల ఇస్తేనే ఓట్లేస్తామన్నారా? పింఛను పెంచుతామంటేనే మిమ్మల్ని గెలిపిస్తామని ముసలిముడిగోళ్ళు అన్నారా? మీ అంతలా మీరే మేనిఫెస్టో విడుదల చేస్తారు, ఏలుబడిలకు వచ్చిన వెంటనే అమలు చేస్తామంటిరి. గెలిచి ఏడాది దాటిపోతుంటే కూడా ఇంకా కూడా అమలు చేస్తాం అనుడే ఉన్నది. మీ కథ ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నది. ఏదో ఎలగబెడతాము పొడి చేస్తాం అన్నట్టు ఎన్నికల ముంగట ఎచ్చులకు పోతిరి. ఇప్పుడు ఓట్లేసిన ప్రజలే మిమ్మల్ని ఎత్తి పొడిచే కాడికి తెచ్చుకుర్రు. గత గవర్నమెంట్లోనే గలీజ్గా ఉండే. కాంగ్రెస్ సర్కారు వస్తేనన్నా కష్టాలు పోతాయేమో అనుకుంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.